హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు C++ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుంచి C++కి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మనము C++ యొక్క ఇంట్రడక్షన్ గురించి అండ్ C++కి సంబంధించిన బేసిక్ సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు C++ అంటే ఇది ఏంటి అని చూసినట్టయితే C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇది ఒకటి మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి. C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనం వచ్చేసి క్లాసెస్ని అండ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనము ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసినట్టయితే అది వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. సో మనం C++లో వచ్చేసి క్లాసెస్ని కానీ లేదా ఆబ్జెక్ట్స్ని కానీ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయగలం కాబట్టి ఇది వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకేనా? సో మరి మెయిన్గా ఈ C++ అనేది చూసుకున్నట్టయితే మనకు C లాంగ్వేజ్ ఉంది కదా. సో C లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి C++. ఓకేనా? సో C లాంగ్వేజ్ ఏదైతే ఉందో C లాంగ్వేజ్కి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి మనకు ఈ C++ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే C లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి C++ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో C లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి C++ కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా C++ నేర్చుకోవాలి అనుకుంటే మీకు బేసిక్ C లాంగ్వేజ్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా? సో మీకు బేసిక్ C లాంగ్వేజ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది లేకపోతే మీరు C++ని ఈజీగా నేర్చుకోవడం కుదరదు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకొక మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు C++ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకేనా? సో కేస్ సెన్సిటివ్ అంటే మీకు ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో మనం వచ్చేసి అప్పర్ కేస్ లెటర్స్లో రాయాల్సింది అప్పర్ కేస్లోనే రాయాలి, లోవర్ కేస్లో రాయాల్సింది లోవర్ కేస్లో రాయాలి. ఓకేనా? సో కేస్ని అనేది ఫాలో అవ్వాలి. సో ఇది వచ్చేసి కేస్ సెన్సిటివ్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏ లెటర్స్ని అంటే అప్పర్ కేస్ లెటర్స్ని యూజ్ చేస్తున్నారా లోవర్ కేస్ లెటర్స్ని యూజ్ చేస్తున్నారా అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ C++ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ C++లో మనం ఏమేమి చేయగలము అని చూసినట్టయితే మనం వచ్చేసి ఎన్క్యాప్సులేషన్ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు, డేటా హైడింగ్ని యూజ్ చేసుకోవచ్చు, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు, పాలిమార్ఫిజంని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే ఎన్క్యాప్సులేషన్, డేటా హైడింగ్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. సో ఈ 4 ఫీచర్స్ని మనం C++లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి C++ని యూజ్ చేసి మనం ఎలాంటి టైప్ ఆఫ్ డ్రైవర్స్ని డెవలప్ చేయగలము, ఇలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయగలము అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డివైస్ డ్రైవర్స్. ఓకేనా? సో మనకు వచ్చేసి డ్రైవర్స్ ఉంటాయి కదా, ఆడియో డ్రైవర్స్ కానీ వీడియో డ్రైవర్స్ కానీ. సో ఇలాంటి డ్రైవర్స్ని మీరు డెవలప్ చేయగలరు. ఓకేనా? సో డివైస్ డ్రైవర్స్ని డెవలప్ చేయాలంటే మనం దానికోసం వచ్చేసి C++ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం డెవలప్ చేయగలము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే హార్డ్వేర్ మ్యానిపులేషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు ఇప్పుడు సిస్టంలో చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ హార్డ్వేర్ డివైజెస్ ఉన్నాయి కదా. సో డిఫరెంట్ హార్డ్వేర్ డివైజెస్ అన్ని కరెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే కూడా దానికి సంబంధించి కూడా మనం వచ్చేసి ఈ C++ని యూజ్ చేసి దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ని రాస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్. సో క్లయింట్కి సర్వర్కి మధ్య అప్లికేషన్స్ని డెవలప్ చేయాలనుకున్నా కూడా మనం దానికోసం వచ్చేసి ఈ C++ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే విండో అప్లికేషన్స్. సో విండో బేస్డ్ అప్లికేషన్స్ కూడా మనము C++ని యూజ్ చేసి డెవలప్ చేయగలం. ఓకేనా? సో మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డ్రైవర్స్ని డెవలప్ చేయాలన్నా లేదా డ్రైవర్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయాలన్నా మనకు వచ్చేసి ఈ C++ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏ డివైస్ డ్రైవర్స్ని డెవలప్ చేయాలనుకున్నా, డ్రైవర్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్గా C లేదా C++ని మాత్రమే మనం యూజ్ చేసి డెవలప్ చేయగలము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి C యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి C++ అని చెప్పాను కదా. సో మరి అలాంటప్పుడు Cకి ప్లస్ C++కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మరి Cకి C++కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని చూసినట్టయితే C అనేది మనకు ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఓన్లీ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మనము డెవలప్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి C. బట్ ఈ C++ అనేది ఏంటంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాబట్టి దీంట్లో మనం వచ్చేసి క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనం వచ్చేసి సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయగలం. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకు C లాంగ్వేజ్ అనేది లెస్ సెక్యూర్డ్ లాంగ్వేజ్. ఓకేనా? సో దాంట్లో వచ్చేసి మనకు సెక్యూరిటీ అనేది తక్కువగా ఉంటుంది. బట్ C++లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మోర్ సెక్యూరిటీ. ఓకేనా? సో ఎందుకంటే మనకు వచ్చేసి డేటా హైడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని
ప్రాపర్టీస్ అనేటివి విజిబుల్ అవ్వాలి, ఏ ప్రాపర్టీస్ అనేటివి పబ్లిక్గా లేదా ప్రైవేట్గా ఉండాలి అనేసి, ఏ ప్రాపర్టీస్ అనేటివి ప్రొటెక్టెడ్ అయ్యి ఉండాలి అనేసి మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దానివల్ల ఏంటంటే మనకు సి అనేది లెస్ సెక్యూరిటీ, C++ అనేది మోర్ సెక్యూరిటీ. ఓకేనా. సో మోర్ సెక్యూర్ లాంగ్వేజ్ వచ్చేసి C++. ఇది కూడా ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకు సి లాంగ్వేజ్ అనేది టాప్ డౌన్ అప్రోచ్. ఓకేనా. సో సి లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జిక్యూషన్ అనేది టాప్ నుంచి డౌన్కి వెళ్ళిపోతుంది. బట్ ఈ C++లో చూసుకున్నట్టయితే మనకు ఎగ్జిక్యూషన్ అనేది బాటమ్ అప్ అప్రోచ్. ఓకేనా. సో బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే మనకు డౌన్ నుంచి అప్కి వెళ్తుంది మనకు ఎగ్జిక్యూషన్ అనేది. ఓకేనా. సో ఇది కూడా ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనకు సి లాంగ్వేజ్ ఉందనుకోండి. సో సి లాంగ్వేజ్లో మనం వచ్చేసి ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తాం కదా. అండ్ అలాగే వచ్చేసి యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి స్కాన్ఎఫ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. బట్ ఈ C++కి వచ్చేసరికి మనకు అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి సి అవుట్ని యూజ్ చేస్తాము, అండ్ డేటాని రీడ్ చేయడానికి సి ఇన్ని యూజ్ చేస్తాము. ఓకేనా. ప్రింట్ఎఫ్ బదులు సి అవుట్ని యూజ్ చేస్తాము, స్కాన్ఎఫ్ బదులు సి ఇన్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకు మెయిన్గా ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు దానికి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం కదా. సో మరి దానికి సంబంధించిన బేసిక్ సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, నేను వచ్చేసి కోడ్ బ్లాక్స్ అనే ఐడిని ఇలా యూజ్ చేస్తామనేసి. ఓకేనా. సో మనం ఈ ట్యూటోరియల్స్లో కంప్లీట్గా కోడ్ బ్లాక్స్ అనే ఐడిని యూజ్ చేసి సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడం కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం కానీ చేస్తున్నాము. సో మనకు వచ్చేసి లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ కోడ్ బ్లాక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను చూపించాను కాబట్టి నేను డైరెక్ట్గా కోడ్ బ్లాక్స్ని ఓపెన్ చేసేసి కోడింగ్ని యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సి లాంగ్వేజ్లో అయితే మనకు సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో దానికి బేస్ చేసుకొని మనకి C++ కోడ్ సింటాక్స్ అనేది కూడా అలాగే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేస్తాం, సి లాంగ్వేజ్లో అయితే హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం కదా, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h అనేసి. సో అదేవిధంగా మనకు C++లో కూడా హెడర్ ఫైల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆ హెడర్ ఫైల్స్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి మెయిన్గా ఒక్క హెడర్ ఫైల్ ఉంది. సో ఆ హెడర్ ఫైల్ ఏంటి అంటే IO స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్. ఓకేనా. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కోసం మనం ఒక హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ హెడర్ ఫైల్ వచ్చేసి ఏంటంటే IO స్ట్రీమ్. ఓకేనా. సో చూడండి, నేను వచ్చేసి కోడ్ బ్లాక్స్ని ఓపెన్ చేసేసాను. సో నేను వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ రాసి చూపిస్తున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మస్ట్ అండ్ షుడ్గా C++ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయాలి, ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి వచ్చేసి మనము హ్యాష్ ఇంక్లూడ్ అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ హ్యాష్ అనేది వచ్చేసి ప్రీ ప్రాసెసర్. సో మనం వచ్చేసి హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంక్లూడ్ అని కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్. సో ఈ లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో మనం హెడర్ ఫైల్ యొక్క నేమ్ రాయాలి. ఓకేనా. సో మనకు చూసుకున్నట్టయితే సిలో అయితే stdio.h conio.h అని రాస్తాం కదా. సో ఇది C++ కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే IO స్ట్రీమ్ అని ఉంటుంది. ఓకేనా. సో IO స్ట్రీమ్ అనేది మనము హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ అండ్ లెస్ దెన్ సింబల్, IO స్ట్రీమ్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు హెడర్ ఫైల్. సో ఈ హెడర్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవడానికి మనకు ఈ హెడర్ ఫైల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం లేదా యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ని రీడ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో ఈ విధంగా అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకున్నా లేదా యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ని రీడ్ చేయాలనుకున్నా మనకు వచ్చేసి అంటే ఇన్పుట్ కోసం లేదా అవుట్పుట్ కోసం ఈ స్టాండర్డ్ లైబ్రరీని, ఈ హెడర్ ఫైల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఇంకొక లైబ్రరీ ఫంక్షన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనకు వచ్చేసి నేమ్ స్పేస్ అనే స్టాండర్డ్ లైబ్రరీ. ఓకేనా. సో ఈ నేమ్ స్పేస్ అనే స్టాండర్డ్ లైబ్రరీని యూజ్ చేసుకొని మీరు సి అవుట్ ద్వారా కానీ లేదా సిఇన్ ద్వారా కానీ డేటాని ప్రింట్ చేయడం కానీ లేదా డేటాని రీడ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ నేమ్ స్పేసెస్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఈ నేమ్ స్పేసెస్ అనేది ఒక లైబ్రరీ. సో వీటి గురించి మనకు సపరేట్ టాపిక్ అనేది ఉంటుంది. సో సపరేట్ టాపిక్లో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో సింపుల్గా మీరు వచ్చేసి ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నేమ్ స్పేస్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది మాత్రమే తెలుసుకోండి. ఓకేనా. సో మనం నేమ్ స్పేస్ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. యూజింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ స్పేస్, యూజింగ్ స్పేస్ నేమ్ స్పేస్ స్పేస్ std. ఓకేనా. యూజింగ్ నేమ్ స్పేస్ స్టాండర్డ్. ఓకేనా ఫ్రెండ్స్. సో స్టాండర్డ్ అని మనం కంప్లీట్గా రాయకుండా STD అని రాసేస్తాము. సో యూజింగ్ నేమ్ స్పేస్ స్టాండర్డ్ అనే
లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ లైబ్రరీని బేస్ చేసుకుని మనము అవుట్పుట్ని ప్రింట్ చేయడం కానీ లేదా డేటాని రీడ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకు మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనకు వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. సో వేరియబుల్స్కి వచ్చేసి లేదా ఫంక్షన్స్కి వచ్చేసి సేమ్ నేమ్స్ ఉన్నాయనుకోండి. సో అలాంటప్పుడు వాటి మధ్య కొలాజన్ ఏర్పడకుండా, ఓకేనా, అంటే మనం ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము లేదా ఏ వేరియబుల్ని కాల్ చేస్తున్నాము అనే సీడీగా ఐడెంటిఫై చేయడానికి మనం వచ్చేసి ఈ నేమ్ స్పేసెస్ని యూజ్ చేస్తాము. సో ఎక్కువగా ఈ నేమ్ స్పేసెస్ గురించి ఇప్పుడు ఆలోచించకండి, మనం దీని గురించి సపరేట్ టాపిక్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అది వచ్చేసి #include IO stream. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ స్పేస్ అనే లైబ్రరీని కూడా యూజ్ చేసుకుంటాము. సో దానికోసం వచ్చేసి యూజింగ్ నేమ్ స్పేస్ std అనేది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే ఇది కూడా మనకు వచ్చేసి మెయిన్ మెథడ్ నుంచి మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మనకు వచ్చేసి మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, మనం వచ్చేసి మెయిన్ మెథడ్ కోసం ఏం చేస్తామంటే మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిటర్న్ టైప్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో రిటర్న్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంట్ రిటర్న్ టైప్ ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇంట్ అని రాసేసాను. రిటర్న్ టైప్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా మనకు ఇంట్ అని మాత్రమే ఉంటుంది. సో రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ కాబట్టి మెయిన్ అని రాస్తున్నాను. ఓకేనా. సో చూడండి, మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా పారాంథసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఈ కర్లీ బ్రాకెట్స్లో అయితే మీరు ఏ స్టేట్మెంట్స్ని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో లేదా ఏ స్టేట్మెంట్స్ని అయితే యూజ్ చేసి ప్రోగ్రామ్ డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్స్ అన్నిటి మీరు ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాసేసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్ మెథడ్. ఓకేనా. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది సిలో ఎలా అయితే ఉంటుందో మనకు C++లో కూడా మెయిన్ మెథడ్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకు మస్ట్ అండ్ షుడ్గా మెయిన్ ఫంక్షన్ని యూజ్ చేసి మాత్రమే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేయగలం లేదా రన్ చేయగలం. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మెయిన్ ఫంక్షన్ని క్రియేట్ చేయాల్సిందే. మెయిన్ ఫంక్షన్ లేకుండా మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వద్దు. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి ఇంటూ మెయిన్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ పారాంథసిస్ తీసుకొని కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాను. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అని పిలవాలి. సో మనకు వచ్చేసి అంటే వేరే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసి మనం మెథడ్ అని కూడా పిలుస్తాము. సో మెథడ్ అని పిలిచినా ఫంక్షన్ అని పిలిచినా ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. బట్ C++లో వచ్చేసరికి మనం ఫంక్షన్ అని పిలుస్తాము. ఓకేనా. సో ఫంక్షన్ అనే పిలవండి. సో మనం జావాలో చూసుకున్నా లేదా పైథాన్లో చూసుకున్నా మనము మెథడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడైతే C++లో వచ్చేసి మనం ఫంక్షన్స్ అని పిలుస్తాం. సో ఫంక్షన్ అని పిలిచినా మెథడ్ అని పిలిచినా ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో రెండు చేసే వర్క్ మాత్రం ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అనేది ఉంది. సో మస్ట్ అండ్ షుడ్గా మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం మెయిన్ ఫంక్షన్ కూడా రాసేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఏదైనా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా. సో మనం వచ్చేసి ఏదైనా ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి అంటే మనం దానికోసం ఏం యూజ్ చేస్తామని చెప్పాను, cout అనే ప్రాపర్టీని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో coutని యూజ్ చేసి మనము ఏదైనా ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయగలము. ఓకేనా. సో మనం సిలో చూసుకున్నట్టయితే printfని యూజ్ చేస్తాం కదా. సో printf మెథడ్ని యూజ్ చేసి మనము అవుట్పుట్ని డిస్ప్లే చేస్తాం. బట్ ఈ C++కి వచ్చేసరికి మనకు cout అనే మెథడ్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేయగలము. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను coutని యూజ్ చేస్తున్నాను. cout. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, మనకు సిలో చూసుకున్నట్టయితే మనకు printf అని ఇచ్చేసాక మనం ఏం చేస్తాము, పారాంథసిస్ తీసుకొని ఆ పారాంథసిస్లో మనం ఏ స్ట్రింగ్ని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఏ వాల్యూని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనం పారాంథసిస్లో ఇస్తాం కదా. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే పారాంథసిస్ని యూజ్ చేయకుండా లెస్ దెన్ సింబల్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో చూడండి, cout అని ఇచ్చేసాక లెస్ దెన్ సింబల్ అండ్ నెక్స్ట్ లెస్ దెన్ సింబల్. ఓకేనా. సో cout అని ఇచ్చేసాక 2 లెస్ దెన్ సింబల్స్ తీసేసుకొని సో ఈ 2 లెస్ దెన్ సింబల్స్ తర్వాత మనం ఏ స్ట్రింగ్ని అయితే ఏ వాల్యూని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఆ స్ట్రింగ్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూడండి, లెస్ దెన్ సింబల్స్ తీసేసుకున్నాక అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము స్ట్రింగ్ని కనుక ప్రింట్ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా దాన్ని కోట్స్లోనే తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి వచ్చేసి డబుల్ కోట్స్ తీసుకున్నాను. అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి హలో PTIT అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో హలో ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, cout లెస్ దెన్ సింబల్ అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి హలో PTIT అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. సో మస్ట్ అండ్ షుడ్గా మనకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా స్టేట్మెంట్ అనేది సెమికోలన్తోనే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం వచ్చేసి సెమికోలన్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఆ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోయింది అని తెలియడానికి మనం ఈ సెమికోలన్ యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఒక మెయిన్ ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి మనం ఏమి ఇచ్చేసాము, ఇంట్ అనే రిటర్న్ టైప్ని ఇచ్చేసాం కదా. సో ఇంట్ అనే రిటర్న్ టైప్ని ఇచ్చినప్పుడు మనకి ఏమవ్వాలి, ఆ ఫంక్షన్ అనేది ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేయాలి కదా. సో మనం దానికోసం వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే రిటర్న్ అనే మెథడ్ని యూజ్ చేసి ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. సో అదేంటంటే మనకు వచ్చేసి రిటర్న్ 0 అని ఇచ్చేస్తాము ఓకేనా. సో 0 అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ రిటర్న్ 0ని యూజ్ చేయలేదనుకోండి, సో ఏమవుతుందంటే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో ప్రింట్ అవ్వగానే మనకు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అంటే ఇట్లా అవుట్పుట్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో ప్రింట్ అవ్వగానే మనకు ఆ కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది ఓకేనా. సో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వగానే కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అలా క్లోజ్ అవ్వకుండా అవుట్పుట్ అనేది యూజర్కి విజిబుల్ అయ్యేలాగా అలాగే ఉండాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ రిటర్న్ టైప్ ద్వారా ఆ కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లోజ్ అవ్వకుండా స్టేబుల్గా ఉండేలాగా మనం చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి రిటర్న్ టైప్ ద్వారా 0 అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో చూడండి, రిటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 0 అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్ యాజ్ ఇట్ ఈస్గా ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బేసిక్ C++ యొక్క సింటాక్స్. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలన్నా C++లో సో ఈ బేసిక్ సింటాక్స్ని మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి మనం #include IOStream అని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనము ఒక స్టాండర్డ్ లైబ్రరీని కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి యూజింగ్ నేమ్ స్పేస్ STD అని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మనకు మెయిన్ ఫంక్షన్ అనేది ఉండాలి. సో దానికోసం వచ్చేసి ఇంటూ మెయిన్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి Coutని యూజ్ చేస్తాం. సో Coutని యూజ్ చేసినాను, సింపుల్గా హలో PTIT అనేది ప్రింట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ క్రియేట్ చేసిన మెయిన్ ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా, ఇంటూ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి సో రిటర్న్ 0 అని ఇచ్చేసాను ఓకేనా. సో మీరు వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ యొక్క సింటెక్స్ అనేది ఎలా ఉందో మీరు అలాగే యూజ్ చేసుకోండి ఓకేనా. సో మనం లాస్ట్ అంటే C ప్రోగ్రామింగ్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఉంది కదా. సో మెయిన్ ఫంక్షన్ అనేది మనకు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయదు ఓకేనా. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే వాయిడ్ మెయిన్ అని ఇచ్చేస్తాం C ప్రోగ్రామింగ్లో వచ్చేసి ఓకేనా. బట్ ఈ C++లో వచ్చేసరికి మనం మస్ట్ అండ్ షుడ్గా ఇంటూ మెయిన్ అనే ఫంక్షన్ని మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా. సో వాయిడ్ మెయిన్ అని యూజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవ్వదు. సో మనకు కంపైల్ టైం ఎర్రర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇంటూ మెయిన్ అని మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా. సో ఇంటూ మెయిన్ అని యూజ్ చేసి రిటర్న్ ద్వారా 0 అనే వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది ఓకే. సో ఇప్పుడు చూద్దాం, మనం ఒకసారి ప్రోగ్రామ్ని రాసాం కదా, మరి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అని, ఎక్కడ ప్రింట్ అవుతుంది అనేది చూద్దాం ఓకేనా. సో మనం దానికోసం వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు బిల్డ్ రన్ అని ఉంటుంది. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిపోయి మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో మనం వచ్చేసి Cout ద్వారా హలో PTIT అని ఇచ్చేసాం కాబట్టి మనకి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో చూసుకున్నట్టయితే మనకు హలో PTIT అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఈ విధంగా మనకు వచ్చేసి సింపుల్గా ఒక అవుట్పుట్ని మనం ప్రింట్ చేసాం ఓకేనా. సో ఇది చూసుకున్నట్టయితే మనకు బేసిక్ C++ యొక్క సింటాక్స్. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలనుకున్నా C++ని యూజ్ చేసి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ బేసిక్ సింటాక్స్ని ఫాలో అవ్వాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి యూజింగ్ నేమ్ స్పేస్ STD అని ఇచ్చేసాం కదా. సో చూడండి ఒకసారి నేను వచ్చేసి యూజింగ్ నేమ్ స్పేస్ STDని రిమూవ్ చేసేసాను ఓకేనా. సో యూజింగ్ నేమ్ స్పేస్ STD అనే స్టాండర్డ్ లైబ్రరీని రిమూవ్ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో చూడండి ఒకసారి నేను బిల్డ్ అండ్ కంపైల్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఆటోమేటిక్గా కంపైల్ టైం ఎర్రర్ అనేది డిస్ప్లే అయిపోయింది ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం Cout పక్కన మనం చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది కదా. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి ఎర్రర్ ఉంది అనేసి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా Cout అంటే వితౌట్ నేమ్ స్పేస్ లైబ్రరీని యూజ్ చేయకుండా మీరు వచ్చేసి Coutని కానీ లేదా Cinని కానీ యూజ్ చేసుకోగలేరు ఓకేనా. సో ఒకవేళ మీరు యూజింగ్ నేమ్ స్పేస్ STD అనే స్టాండర్డ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేయకుండా Coutని కానీ లేదా Cinని కానీ యూజ్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, సో దానికోసం వచ్చేసి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనకు వచ్చేసి సో ఇక్కడ మనకు Cout అని ఇచ్చేసాం కదా ఇంతకుముందు. సో Cout అని మనం డైరెక్ట్గా యూజ్ చేయకుండా STD:,
కోలన్ ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్టీడీ కోలన్ అని ఇచ్చేసి దీని ద్వారా మనము సిఅవుట్ని యూజ్ చేసుకోగలం ఓకేనా. సో చూడండి ఇప్పుడు కూడా మనకు యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనేది లేదు ఓకేనా. సో స్టాండర్డ్ లైబ్రరీని నేను ఇంక్లూడ్ చేసుకోలేదు, యూజ్ చేసుకోలేదు. బట్ ఇక్కడ నేనేం చేశానంటే సిఅవుట్ దగ్గర ఎస్టీడీ కోలన్ అని ఇచ్చేసాను ఓకేనా. సో ఈ సిఅవుట్ అనే మెథడ్కి మాత్రమే నేను ఎస్టీడీని అప్లై చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. అంటే స్టాండర్డ్ లైబ్రరీని ఓన్లీ సిఅవుట్కి మాత్రమే అప్లై చేస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో చూడండి నేను బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఇక్కడ మీరు వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా సిఅవుట్ కానీ లేదా సిఅవుట్ ఇన్ కానీ లేదా ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ని మనం మస్ట్ అండ్ షుడ్గా మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా స్టాండర్డ్ లైబ్రరీని యూజ్ చేసుకోవాల్సిందే. సో స్టాండర్డ్ లైబ్రరీని యూజ్ చేయకుండా మనం వచ్చేసి కొన్ని మెథడ్స్ని యూజ్ చేసుకోలేము ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎస్టీడీ కోలన్ అని సిఅవుట్ అనేది చేశారనుకోండి. సో అలా కూడా మనకు వర్క్ అవుతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీరు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నారు. సో ప్రోగ్రామ్ అంటే మనకు 5-10 లైన్స్లో ఉండదు కదా, కొన్ని 1000 లైన్స్ ఆఫ్ ఉంటుంది, కొన్ని lakhs లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది కదా. సో అన్ని లైన్స్కి మనము ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సిఅవుట్ యూజ్ చేసినప్పుడు అలా ఎస్టీడీ కోలన్ అని యూజ్ చేయడం బెటరా, లేదా సింపుల్గా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని ఇచ్చేయడం సింపులా? సో మస్ట్ అండ్ షుడ్గా మనకు వచ్చేసి యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని ఇవ్వడమే సింపుల్. సో అందుకే మనం సింపుల్గా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనే స్టాండర్డ్ లైబ్రరీని యూజ్ చేసుకొని సో దాన్ని బేస్ చేసుకొని మనం సిఅవుట్ని కానీ లేదా సిఈని కానీ ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ని కానీ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా C++ యొక్క ఇంట్రడక్షన్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి C++ యొక్క బేసిక్ సింటాక్స్ గురించి ఓకేనా. సో ఈ విధంగా మనకు వచ్చేసి సింపుల్గా C++ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయగలము ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మిగతా ట్యూటోరియల్స్ని కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.